शुभग्रहाः शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు 5వ తేదీ ఏప్రిల్ నుంచి 11వ తేదీ ఏప్రిల్ 2026 వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం తదియ ఆదివారం నుండి నవమి శనివారం వరకు, అనగా 5వ తేదీ ఏప్రిల్ నుంచి 6వ తేదీ ఏప్రిల్ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు విశాఖ నక్షత్రం తులారాశి నుంచి సంచారం ప్రారంభం చేస్తూ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ తులారాశి నుండి మకర రాశి వరకు ఈ వారం చంద్రుడు సంచారం చేస్తాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు 5వ తేదీ పూర్వభాద్ర 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, భరణి నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 6వ తేదీ ఉత్తరాభాద్ర 1వ పాదంలో కుజుని ప్రవేశం, 7వ తేదీ రేవతి నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, 8వ తేదీ పూర్వభాద్ర 3వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు భరణి నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరగబోతున్నది. 10వ తేదీ రేవతి నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం కూడా జరుగుతున్నది. అదే రోజు ఉత్తరాభాద్ర 2వ పాదంలో కుజుడు, పూర్వభాద్ర 4వ పాదంలో మీనే బుధః మీనరాశిలోకి బుధుడు ఈ వారం 10వ తేదీ ప్రవేశించబోతున్నాడు. 11వ తేదీ భరణి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అదే రోజు ప్రాక్ ఉదిత శని అస్తమించినటువంటి శని ఈ వారం చివరిలో తూర్పు దిశలో ఉదయించబోతున్నాడు. ఈ వారంలోని ప్రత్యేకతలు: 7వ తేదీ దశావతారాలకు సంబంధించి మత్స్య జయంతి, మత్స్యావతారానికి సంబంధించినటువంటి జయంతి, మత్స్యావతార జయంతి 7వ తేదీ జరపబడుతున్నది. 10వ తేదీ శైవనక్తం, 11వ తేదీ ప్రాగ్ దిశలో అంటే తూర్పు దిశలో శని అస్తమించినటువంటి శని ఉదయించబోతున్నాడు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. ఈ వారంలో మేషరాశి వారు ప్రారంభంలో చాలా హుషారుగా ఉంటారు. కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి. స్నేహితులతో, బంధువులతో కూడా అనుకూలంగా ఉంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా ఉంటాయి. అయితే 6, 7వ తేదీలలో చిన్నపాటి మార్పులు, కొద్దిగా మానసికంగా, శారీరకంగా అనీజీగా ఉండేటువంటి, కొద్దిగా అలసటతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల విషయం గురించి బాగా ఆలోచిస్తారు. కొన్ని విషయాలలో భార్యాభర్తల మధ్యన కానీ, మిత్రులతో కానీ, ఉద్యోగంలో కానీ కొద్ది చికాకులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 6, 7వ తేదీ మీరు అయినంత వరకు ఆహార విహారాల్లో నియంత్రణలు ఉంచుకోండి. తర్వాత ప్రత్యేకంగా ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 8, 9, 10వ తేదీలలో బలవంతపు ఉద్యోగాలు అంటే చాలా మీకు కొద్దిగా మానసికంగా ఉత్సాహంగా కోల్పోయినట్టుగా ఉన్న ఉద్యోగ విషయంలో కొంత నిర్బంధితమైనటువంటి ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని ఆలోచనలకు తుది నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. అయినా
ఇతరుల సహకారాలు ఉంటే తప్ప మీరు నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి. కొద్దిగా మానసికంగా శారీరకంగా 8, 9వ తేదీ 10వ తేదీ వరకు సాధారణంగానే ఉంటుంది. 10వ తేదీ దినాంతం నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఈ వారంలో 11వ తేదీ మీకు అన్ని విధాల బంధుమిత్రుల సహకారాలు, తర్వాత ఉద్యోగంలో సంతోషంగా ఉండడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వారంలో మేషరాశి వారు కొన్ని ప్రత్యేకతలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితులు, వాటికి సంబంధించిన విషయాలు కొద్దిగా లోతుగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అలాగే ఖర్చులు అధికంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిత్రులతో కానీ భార్య తరఫు బంధువులతో కానీ కొద్దిపాటి విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు అయినంత వరకు ఆహార విహారాలలో కొద్దిపాటి నియంత్రణతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు మీకు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో కొద్దిగా మీకు అవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటున్నప్పటికీ ఏదో విధంగా మీరు కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులను మెయింటైన్ చేయగలుగుతారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అనుకోని భయాలు అలాంటివన్నీ ఏదైనా ఉంటే కూడా మీరు భయాందోళనలు కొద్దిగా దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు చాలా వరకు అవసరాలకు మించిన డబ్బు కొద్దిగా దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంత సౌఖ్యకరమైన జీవితంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉండవచ్చు. ఈ వారం మేషరాశికి సంబంధించినటువంటి వరకు ఆర్థిక పరిస్థితులు ఏదో విధంగా మీకు చేదోడు వాదోడుగా ఎవరైనా సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీ ఆరోగ్య పరిస్థితుల విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు కానీ అనవసరమైన ఖర్చులు కానీ మీరు తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో మీకు కలగబడుతున్నాయి. అయితే కొంత మీకు భార్యా సంబంధం, తర్వాత సంతానకు సంబంధించిన విషయాలు కొద్దిగా అనుకూలంగానే ఉంటాయి. తర్వాత తల్లి తండ్రుల ఆరోగ్యాల విషయంలో, స్థిర చరాస్తుల విషయంలో, క్రయ విక్రయాల విషయంలో మీరు కొంత శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో అశ్విని నక్షత్ర జాతకులకు అనుకోని విధంగా ప్రయాణాలు, కుటుంబ సమేతంగా ప్రయాణాలు సంభవించవచ్చు. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తెలియని భయము, ఆందోళన కూడా ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు, ఏదైనా మీకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కూడా అదేవిధంగా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులతో పాటు మీరు అయినంత వరకు భార్య బంధువులతో కానీ, తర్వాత మీ కింద పనిచేసే వారితో కానీ ఎలాంటి సంఘర్షణ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి పనిలో కొద్ది ఆలస్యం కూడా జరగవచ్చు. అనవసరమైన భయ ఆందోళన కూడా మీరు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక మొండి ధైర్యంతో మీరు కొంతవరకు ధైర్య సాహసాలతో ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి బుధుని యొక్క సంబంధించిన స్తోత్రం, అలాగే కుజునికి సంబంధించినటువంటి స్తోత్రం ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళు చేసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి 5, 6, 7వ తేదీలు చాలా విశేషంగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత అంటే మీ గృహ వాతావరణం కానీ, ఆఫీస్ వాతావరణం కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు 6, 7వ తేదీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి, లేదా సాధారణమైన ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అయినంత వరకు ఇది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కానీ, ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ అటెండ్ చేయడం కానీ, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ప్రత్యేకత కనబడుతున్నది. కొంతమందికి దేవాలయ సందర్శనలు, గురు సందర్శనలు కూడా జరగవచ్చు. అనుకున్న పనులు, మీరు సంకల్పించుకున్న పనులు అత్యంత ఉత్సాహంగా జరిగే అవకాశాలు కూడా 6, 7వ తేదీలో కనబడుతున్నది. 8, 9వ తేదీలో మీరు అయినంత వరకు మీ యొక్క ఆరోగ్యాల విషయంలో ప్రాధాన్యత, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, తర్వాత శరీరంలో ఏదో ఒక చిన్న అస్వస్థత ఉంటుంది. అజీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ, శారీరకంగా
మీకు ఆర్థరైటిస్ సంబంధించినటువంటి సమస్యలు కానీ, పెయిన్స్, బాడీ పెయిన్స్ కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆడవాళ్ళ విషయంలో ఋతు సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీకు 11వ తేదీ కొంతవరకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి, కొంత ఉపశమనం కలుగుతుంది. మీరు సాధించవలసినటువంటి పనులు ముందుగానే మీకు ఒక సూచనప్రాయంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో మీ వరకు కొంత కుటుంబ వ్యవహారాలలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మీ చేత కొంత ఆర్థిక ఇబ్బందులు కలగవు, కానీ కొంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏదైనా ఒక మొండి ధైర్యంతో మీరు ముందుకెళ్తారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. ఒక్కొక్కసారి మీరు కమ్యూనికేషన్స్ చేయడంలో కానీ, మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కానీ, బంధువులతో కానీ మిత్రులతో కానీ కొన్ని భేదాభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు చాలా వరకు ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి విషయంలో చాలా వరకు మీరు ఇల్లు వదిలి బయటి ప్రదేశాలలో బయటి వారితో ఎక్కువగా ఉండవలసినటువంటి పరిస్థితి, అంటే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత అనుకోని విధంగా మీ ఆర్థిక పరిస్థితులు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. మీకు ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. కొందరు అష్యూరెన్స్ కూడా ఇస్తారు. బ్యాంకు వ్యవహారాలు కూడా మీకు చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బ్యాంకు వ్యవహారాలు కూడా చక్కగా ఉంటాయి. రావలసినటువంటి డబ్బు కొంతవరకు మీకు సకాలంలో అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా ఏదో ఒక ఫెస్టివ్ మూడ్, అంటే పండగ వాతావరణం లాగా ఉంటుంది. కొంతవరకు కుటుంబ వ్యవహారాల విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ ఆనందంగా ఉంటారు. కొన్ని మీ నిర్ణయాలు మీకు ఇతరులకు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్, పిల్లలు వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయంలో పెట్టవలసి ఉంటుంది. కొద్దిగా శారీరకంగా మీకు కొద్దిగా బాడీ పెయిన్స్ ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడబోతున్నాయి. అజీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కొంత కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు విషయంలో మీరు ప్రతి విషయంలో ఎక్కువగా లోతుగా ఆలోచించి తార్కికమైన విషయాలతో మీరు ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ చాలా వరకు ఎక్కువగా సంభాషణ మూలకంగా ఇబ్బందులు కలగవచ్చు. శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఒక్కొక్కసారి ఆకస్మికంగా మీ సంతోషాలను మీరే దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఏది ఏమైనా మీకు బయటి వ్యవహారాలు, వృత్తిపరమైన వ్యవహారాలు, తర్వాత స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలలో ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఏదైనా ఒక శుభకార్యానికి సంబంధించిన విషయంలో మీకు కొంత సంతోషం కలగబోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితుల విషయంలో అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా కొద్దిగా దుబారా ఖర్చులు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్య భర్తల మధ్యన కూడా కొంతవరకు సాధారణమైనటువంటి వ్యవహారాలే ఉంటాయి. అనుకోని విధంగా కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లల విషయంలో, పిల్లల ఆరోగ్యాల విషయంలో, మీ ఆరోగ్య విషయంలో చాలా వరకు శ్రద్ధ వహించాలి. తర్వాత ఏదైనా వస్తువు కొనుగోలు చేసుకోవడానికి కొద్దిగా ఆలోచనతో, అంటే అతి తొందరపాటు నిర్ణయం కాకుండా ఒక వారం వాయిదా వేయడం మంచిది అని తెలియజేయబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలు. అయితే ఈ వారంలో వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు, పరిహారాల విషయంలో విష్ణు సహస్రం లేదా విష్ణు అష్టోత్తరం ఈ వారంలో మీరు పారాయణం చేసుకోండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే లక్ష్మీ నరసింహ స్తోత్రం కూడా చేసుకోండి. కొంత అనుకూలతలు, మానసిక విచారాలు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత కాన్స్టిపేషన్, అంటే ఏదో ఒక విచారం, చింతన, శారీరక మానసిక చింతనతో ఉండేటువంటి అవకాశాలు, ఒక నిర్ణయానికి రాలేనటువంటి ఆలోచనలతో సతమతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత నిరుత్సాహంతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీకు 6, 7
ఇంచుమించుగా 8, 9, 10 ఈ తేదీలన్నీ కూడా మీకు చాలా సంతోషంగా మీ వ్యవహారాలలో ఒక పురోభివృద్ధి, మీరు చేస్తున్న పనుల్లో ఒక అభివృద్ధి పరంగా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు, కొంతవరకు విశ్రాంతిగా ఉంటారు, బంధుమిత్రులతో చలాగ్గా ఉంటారు. తర్వాత ఇతరులను కూడా బాగా ప్రోత్సహించేటువంటి స్థితిలో ఉంటారు. కుటుంబ సౌఖ్యం, కుటుంబ జీవన విధానం ఇవన్నీ కూడా మీకు కొంత సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 11వ తేదీ నుంచి చిన్నపాటి ప్రయాణాలు కానీ మార్పులు కానీ కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం మిథున రాశి వారికి 6, 7, 8, 9, 10 ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగానే కనబడుతున్నాయి. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పు మీరు కంపల్సరిగా ఇంతకాలం ఆగినటువంటి పనులు కదలికలతో ఉంది. కాబట్టి ప్రభుత్వపర సహకారాలు, ప్రభుత్వపరమైనటువంటి విధానాలు, ఇతరులతో మీకు పొందినటువంటి హామీలు, వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలతలను కలుగజేస్తున్నాయి. ఒక రకమైన ఖచ్చితమైన నిర్ణయాలతో కొంత శ్రమను కోర్చుకొని ముందుకు పోల్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి సంచారం చేసేటువంటి పరిస్థితులు, అంటే విశ్రాంతిగా లేకుండా మీరు కంపల్సరిగా మోర్ ట్రావెల్స్ ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీకు వృత్తిలో ఇతరుల చేత కూడా ఇబ్బందులు, అంటే పోటీతత్వం, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి పోటీతత్వం, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యక్షుల యొక్క ప్రభావాలు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మామూలు సాధారణ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత శారీరక మానసిక శ్రమలు ఈ వారంలో ఎక్కువగా కలగబోతున్నాయి. అయితే ఈ వారంలో మృగశిర నక్షత్ర జాతకులకు కొంత సంతోషాన్ని కలుగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలతలు బాగా ఉంటాయి. సంతోషకరమైన జీవితాన్ని ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ప్రత్యేకమైన వ్యవహారాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా కూడా మీకు ఒక మంచి శుభవార్త అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా మీకు ఏదో ఒకటి అనుకూలతలు కనబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా కుటుంబ వ్యవహారాల్లో కానీ బంధుమిత్రుల సహకారాల్లో కానీ ఒక అన్యోన్యతగా ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. అలాగే సోదరులకు సంబంధించిన విషయాలలో, భూ సంబంధమైన వ్యవహారాలలో పెద్దలతో కానీ సోదరులతో కానీ తోబుట్టువులతో కానీ ఉండేటువంటి వ్యవహారాలలో కొద్దిగా సంఘర్షణలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అభిప్రాయాలకు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నమైన ధోరణులు కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి పరిస్థితి కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు. పిల్లల విషయంలో కొంత అధికంగా ఖర్చులు పెరగవచ్చు. మీకు శారీరకంగా కూడా మీ ఆరోగ్యంలో కొద్ది మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వారంలో మీ పరిస్థితులలో చాలా మార్పులు కనబడుతున్నాయి. మీకు ఇతరుల సహకారాలు పొందే అవకాశాలు, మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రామిస్ చేయడాలు లేదా స్నేహితాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారంలో టోటల్గా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. అయినంత వరకు బంధుమిత్రులతో, మీ కింద పనిచేసే వారితో విరోధాలు, అపవాదులు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజా పరిహారాలు, స్తోత్రాలు, బుధ సంబంధమైన వ్యవహారాలు, తర్వాత అంటే బుధునికి సంబంధించినటువంటి పూజలు కానీ పరిహారాలకు సంబంధించిన విషయాలు కానీ, తర్వాత కుజుడికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అంటే బుధ కుజులకు సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా చేసుకోండి. ముఖ్యంగా మీ గృహ విషయాలలో విభేదాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా సింపుల్గా మీరు విష్ణు సహస్రనామం కూడా ఈ వారంలో మొత్తం మీద చదువుకున్నట్టయితే కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితి ఈ వారంలో చాలా వరకు కొంత ప్రయాణాల మూలకంగా, కుటుంబ వ్యవహారాల మూలకంగా కొంత అశాంతిగా మీరు మీ వృత్తి యందు కానీ, మీ స్వవిషయంలో కానీ, సామాజిక జీవన విధానంలో కానీ ఉంటుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటాయి. అప్పటికప్పుడు పరిస్థితులు మారుతాయి. అనుకున్నటువంటి విధానాల వల్ల అంటే దానికి మార్పులు చేర్పులు ఉంటాయని మీరు గ్రహించవలసి ఉంటుంది. అయితే 6, 7 కూడా సాధారణమైన జీవితానికే ప్రాధాన్యత ఉంది. కానీ 8, 9, 10వ తేదీలు ప్రత్యేకమైన
అంటే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి జీవితం మీకు కనబడుతున్నది. 8, 9, 10వ తేదీలలో రాజకీయ రంగంలో ఉన్నవారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు చాలా ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఏదైనా దేవాలయ సంబంధ వ్యవహారాలు కానీ, పూజలు పునస్కారాలు కానీ, గృహ సంబంధమైన వ్యవహారాలు అంటే ఏదైనా కళ్యాణాలు అట్లాంటికి సంబంధించిన విషయాలు కానీ, ప్రత్యేకంగా ప్రభుత్వ సహాయ సహకారాలు పొందడానికి సంబంధించిన విషయంలో కానీ ఏదో ఒక ప్రత్యేకత అనుకున్నది సాధించుకోవడానికి అనుకూలత మీకు 8, 9, 10 ఇంచుమించుగా 11వ తేదీ అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ వారంలో కర్కాటక రాశి ఒక ప్రత్యేకమైన ధోరణిలో జీవితాన్ని మీరు నడుపుతారు. నలుగురికి చాలా సంతోషంగా ఉంటారు. ఏదో ఒక భయం, తెలియని ఆందోళన, ఒక ఆవేదన ఎప్పుడు నిరంతరం మీ మనస్సులో మెదులుతూనే ఉంటుంది. దీని మూలకంగా మీ ఆహార విహారాల విషయంలో తేడాలు, నిద్రాభంగాలు, అజీర్ణ సంబంధమైన వ్యవహారాలు, తర్వాత అలాగే ఏదైనా సాధించడానికి సంబంధించిన విషయంలో కూడా కొంతపాటి ఘర్షణలు ఇవి కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి కూడా మీరు ఆందోళన పడుతుంటారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు కొంతవరకు భగవత్ సహాయం, భగవత్ ధ్యానంతో మీరు కొంత ధైర్యంతో ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక పెద్ద మార్పు ఈ వారంలో కలుగుతున్నది, ఒక పెద్ద మార్పు. ముఖ్యంగా స్థిర చరాస్తుల సంబంధ విషయాలు, చాలా వరకు లోతుగా ఉన్నటువంటి వ్యవహారాల విషయంలో లోతుగా ఉంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అకార్డింగ్ టు ద ఏజ్ ఒక 25-30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి తల్లి తండ్రుల ఆరోగ్యాలు, మీ ఆరోగ్యాలు, భార్యా సంబంధితమైన ఆరోగ్యాలను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే 30-50 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. 50 దాటిన వాళ్ళ విషయంలో కొద్దిగా లోతుగా మీ యొక్క ఆరోగ్య విషయాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన ఆందోళనలు, మీ ఆరోగ్యాలకు సంబంధించిన ఆందోళనలు పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో కుటుంబ సౌఖ్యానికి, అలాగే గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిపాటి నిర్లిప్తత అంటే శ్రద్ధ ఉన్నట్టుగా లేనట్టుగా, ఉత్సాహం ఉన్నట్టుగా లేనట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా భూ సంబంధమైన వ్యవహారాల మూలకంగా కానీ ఏదో ఒక రీతిగా మీకు ద్రవ్యం మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలతో కానీ ఏదో రీతిగా మీ చేతికి కొంత డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిర చరాస్తుల విషయానికి సంబంధించిన దానికి ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత ఆనందాన్ని పొందుతారు. ఇతరుల సహకారాలు మీకు లభిస్తాయి. కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రయాణ సూచనలు మెండుగా కనపడుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం, అలాగే మీకు సంతానం గురించినటువంటి అంటే పిల్లల గురించిన పరిస్థితులు, మీ వృత్తికి సంబంధించిన పరిస్థితులు, గృహ సంబంధమైన వాతావరణం కొంత ఘర్షణాయుతంగా ఉంది. కొంత చివరిలో మీకు కొంత సహకారం లభించవచ్చు. మీరు అయినంత వరకు కర్కాటక రాశి వారు ఈ వారంలో బంధు విరోధాలు లేకుండా చూసుకోండి. సోదరులతో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి కొంత అదృష్టానికి కొంతకాలం మరి ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా కర్కాటక రాశి వారు అయినంత వరకు ఈ వారంలో కొంత సమయం పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో రవి, కుజ, బుధ ఈ 3 గ్రహాలకు ప్రత్యేకించి పూజలు చేసుకోండి, పరిహారాలు చేసుకోండి, అనుకూలతగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. సమీప బంధువులు, సోదరులకు సంబంధించిన సమాచారాలు, కొంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొంత సంతోషంతో కాలం వెళ్ళబుచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవైపు మీకు ఒక తెలియని భయం, ఒక ఆందోళన ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, లేదా మీ సోదరులకు సంబంధించిన విషయంలో కూడా ఏదో ఉంటుంది.
కాబట్టి కొంతవరకు ఆందోళనతో ఉన్నా మీరు కొంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. 6-7వ తేదీలలో మీ యొక్క పనులలో మార్పులు ఉంటాయి. కొద్దిపాటి ప్రయాణ సూచనలు ఉంటాయి. అయినంతవరకు గృహ వాతావరణం సాధారణంగానే మీరు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. 8, 9, 10వ తేదీలు కూడా సాధారణ జీవితానికే ప్రాధాన్యత ఉంటుంది. ఆహార విహారంలో మితంగా ఉంటారు. నిద్ర సంబంధమైనటువంటి విషయాలు కానీ ఉదర సంబంధమైనటువంటి విషయాలు కానీ కొంత ఇబ్బందులు పెట్టవచ్చు. శారీరకంగా కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ దినచర్యలలో కూడా చాలా మార్పులు వస్తాయి. అలాగే మీకు చివరికి 10వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. మీకు సింహరాశి వారికి ప్రారంభం 10వ తేదీ చివరిలో కొంత అనుకూలతలు ఉన్నాయి. కానీ ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి వల్ల మీకు గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు, ప్రధానమైనటువంటి బాధ్యతలు, భూ సంబంధ వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు, వాహనాలు నడపడంలో తగు జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీరు పాటించవలసి ఉంటుంది. అలాగే మీ చేత కొంత ఆర్థిక పరమైనటువంటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ జరగవచ్చు. కుటుంబ వ్యవహారాలలో పిల్లలతో కానీ భార్యతో కానీ చిన్నపాటి ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారంలో ఎలాంటి కొనుగోళ్లు చేయడం కానీ అమ్మకాలు కానీ మీకు అంత అనుకూలం కాదు అని చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ నిర్వహణ కూడా ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది, కొంత నిర్బంధంగా ఉంటుంది, ప్రతిబంధకంగా కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ వారంలో సింహరాశి వారు అయినంత వరకు మీరు తగ్గి ఇతరులతో కొద్దిపాటి అడ్జస్ట్మెంట్తో ఉన్నట్టయితే పరిస్థితులు మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు శరీర ఆరోగ్యం, కొందరి విషయంలో శస్త్రచికిత్సలు, కొందరి విషయంలో మీకు నిత్యంగా వాడుతున్నటువంటి వైద్యంలో మార్పులు ఇలాంటివి కూడా ఉంటాయి. ప్రత్యేకించి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసేటువంటి పనులలో కొంత 1-2 సార్లు ఆలోచించి ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. మఖ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ గృహంలో ఏదో ఒకటి నిర్బంధంగా అంటే పరిష్కరించుకోవలసినటువంటి సమస్యల విషయంలో మీరు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఓ రకంగా మీరు బయటికి సంతోషంగా ఉన్న లోపల మీకు భయం, ఆందోళన, ఏం చేయాలి అనే ఒక తాపత్రయం మీకు ఎక్కువగానే ఉంటుంది. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులు ఏది ఏ విధంగా ఉన్నా కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం కానీ, కొంతవరకు కుటుంబంతో ఆనందంగా ఉండడం కానీ చేస్తూ కూడా ఏదో ఒక భయం, ఆందోళన మీరు నిర్వహిస్తూనే ఉంటారు. అలాగే సోదరులకు సంబంధించిన విషయంలో కూడా మీరు వారి యొక్క ఆరోగ్యాలు కానీ, వారికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలు కానీ, మీ ఆర్థికపరమైన విషయాలు కానీ, తర్వాత ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ, అలాగే భార్యాభర్తల మధ్యన ఘర్షణ రాకుండా చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీకు ఆకస్మికంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంత మీరు ఖచ్చితంగా ఒక శుభ అంటే అందరినీ ఆశ్చర్యపరిచేది కానీ ఆనందపడేటటువంటి కొన్ని నిర్ణయాలు కూడా మీరు చేయగలుగుతారు. ఆ చేసినటువంటి ఉత్సాహం మాత్రం మీకు ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులను బట్టి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలలో విష్ణు సంబంధమైన పూజలు, శివ సంబంధమైన పూజలు, ప్రత్యేకించి మీరు విష్ణు సహస్రం కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ, కుజ స్తోత్రం కానీ, లేదా ఏదైనా ఒక దివ్యమైనటువంటి క్షేత్రం, అది జ్యోతిర్లింగం కానీ, కుమారస్వామికి సంబంధించినట్టు కానీ ఇట్లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. చాతగాని వారు పారాయణాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అతి ఆవేశపూరితమైన, అతి సాహసమైన, అతి అభిమానమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకొని ముందుకు పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్వయంగా వాహనాలు నడిపేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి వారి యొక్క ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్య.
కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా గంభీరమైన వాతావరణంలో లోతైన ఆలోచనలతో ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, తర్వాత అతి సమీప బంధువులు, మిత్రులు వీళ్ళతో కలిసి సమాలోచనలు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ వారం ప్రారంభంలో జరపబోతున్నారు. 6, 7వ తేదీలలో ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. బంధుమిత్రుల సమావేశాలు ఉంటాయి. మీరు అనుకున్న పనులు సాధించుకునేటువంటి ధోరణిలో ఉంటారు. విందులు, వినోదాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 8, 9, 10వ తేదీలు సాధారణమైన పనులకే ప్రాధాన్యత ఉంటుంది. ప్రయాణాలు ఉండవచ్చు, లేదా ప్రయాణంలో మార్పులు చేర్పులు ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాలలో కూడా మీరు అడ్జస్ట్మెంట్తోనే ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. 10వ తేదీ కూడా ఒక రకంగా నిర్లిప్తతగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వారంలో మీకు మారుతున్న పరిస్థితులు ఒక భయాన్ని కలుగజేస్తున్నాయి. దౌర్భాగ్యమర్తనాశ ప్రభుక్రోధో కురూపణం. మీ శరీరంలో చాలా వరకు ఉష్ణ సంబంధితమైన వ్యాధులతో బాధపడేవాళ్ళు, నిత్యం ఔషధ సేవ చేసేవాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా యజమానులతో, అధికారులతో విభేదాలు రావచ్చు. మీ ఆరోగ్యంలో కొన్ని మార్పుల వల్ల మీకు భయం, ఆందోళన కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే శ్వాస సంబంధమైన బాధ అంటే వ్యాధులతో బాధపడేవాళ్ళు అందరికీ కూడా అంటే ఈ టోటల్గా ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న మార్పు చాలా వరకు ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నది. అలాగే దానితో పాటు ఏదో ఒక సంఘర్షణాయుతమైనటువంటి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా పరిస్థితులు, మీరు ఈ సందర్భంలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నా, మీకు వాస్తవాలు కనబడినా లేదా ఊహాజనితమైన సమస్యలైనా ఒక మొండి ధైర్యంతో ఉండవలసిందే. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా, ఏ వృత్తులు చేస్తున్నటువంటి వారైనా, ఏ వయసు వారైనా కన్యా రాశి వారు ఒక మొండి ధైర్యంతో ఉండి, చలించక అలా ఉండి పరిస్థితులను అధిగమించడానికి మీరు ప్రయత్నం చేయవలసిందే. ఈ సందర్భంగా ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే అది తప్పుడు నిర్ణయం అనబడవచ్చు. ఒకవేళ ఆ నిర్ణయాలు మీ జీవితం మీద చాలా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు కొంతవరకు సమయంతో ఉండి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి. ఎంతో అంతో మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరికరణ, మానసికమైనటువంటి వ్యధ, మానసిక ఆందోళనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది ఈ వార ప్రారంభం. ఈ వారం చివరిలో వచ్చిన మార్పులు కొంతకాలం మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొన్ని విషయాలలో కొంత మీ భార్యాభర్తల సహకారాలు పొందడంలో బాగా ఉన్న ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత అనుకూలతలు ఏర్పడి కొన్ని కంపల్సరిగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు. అయితే ఇది ఒక రకమైన ఘర్షణాయుతమైన వాతావరణంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కొంతవరకు సౌఖ్యకరంగా ఉన్నప్పటికీ కూడా వ్యవహార పరంగా బంధుమిత్రులతో ఉన్న అనుబంధాలతో, సంతానంతో ఉన్నటువంటి అనుబంధాలతో, సోదరులతో ఉన్నటువంటి అనుబంధాలతో కొంత భయాందోళన, మీ యొక్క శారీరకంగా కూడా కొంత అలసట, కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు ఉన్న భార్యాభర్తల మధ్యన భేదాభిప్రాయాలు, సౌఖ్యకరమైన జీవితానికి కొద్దిపాటి ఇబ్బందులు, అవగాహన లోపం వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా కొంత మీ నిర్ణయాలు కొంత ఉత్సాహాన్ని కానీ సంతోషాన్ని కానీ కలుగజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ఖచ్చితంగా మీ నిర్ణయాల యొక్క ప్రభావం మీ యొక్క భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబం యొక్క భవిష్యత్తుతో కూడా ముడిపడి ఉన్నది. కాబట్టి కొన్ని నిర్ణయాలు మీరు చాలా సూక్ష్మంగా ఆలోచించే తీసుకునేటువంటి పరిస్థితి చిత్తా నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ వారంలో ఇంచుమించుగా మీకు చాతుర్గ్రహ కూట ప్రభావం ఈ వారం చివరిలో మీకు పడుతున్నది. రవి, శని, బుధ,
కుజ, ఈ 4 రాశుల యొక్క ప్రభావం ఖచ్చితంగా కన్యా రాశి మీద కొంత ఒక ప్రభావం చూపుతున్నది. కాబట్టి ఈ గ్రహ యుద్ధంలో మీరు గెలవాలి. కాబట్టి సంపూర్ణంగా మీరు ఒక వారం రోజుల పాటు శివాలయంలో కానీ, విష్ణు సంబంధమైన ఆలయంలో కానీ, లేదా మీ ఇంటి యందు కానీ నవగ్రహ స్తోత్రం కానీ, నవగ్రహ పారాయణం కానీ, విష్ణు సంబంధమైన స్తోత్రాలు కానీ, శివ సంబంధమైన స్తోత్రాలు కానీ, ఏది కాకుండా హనుమాన్ చాలీస కానీ, ఇలాంటివి ఏవో ఒకటి కొంతవరకు మీరు ఉపశమనం పొందడానికి యోగాభ్యాసం కూడా మీకు అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఉద్రిక్త వాతావరణాన్ని, మానసికంగా ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని మూలకంగా మీకు ఈ యొక్క సమస్యలన్నీ కూడా మినిమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ఒక సంతోషమైన వాతావరణంతో ప్రారంభమవుతున్నది. చాలా వరకు మీరు మీ యొక్క స్వవిషయంలో, వృత్తిపరమైన విషయంలో, సామాజిక విషయంలో కొంత ఆనందాన్ని పొందుతారు. అలాగే 6, 7వ తేదీలలో కుటుంబ వ్యవహారాలు, మీ వృత్తి సంబంధమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలను సమాలోచన చేసుకుంటారు. 8, 9, 10వ తేదీలలో కూడా మీకు వృత్తిపరంగా ప్రయాణాలు చేయడం కానీ, లేదా బంధుమిత్రులకు సంబంధించిన వ్యవహారాల్లో కలియడం కానీ, ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, మిత్రులతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా తులారాశి వారికి 8, 9, 10వ తేదీలు చాలా విచిత్రంగా, విశేషంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. 10వ తేదీ దినాంతం నుంచి కొన్ని మార్పులు వస్తున్నాయి. అది కొంత సాధారణంగా ఉంటుంది. ఈ వారం ప్రారంభంలోనూ, ఈ వారం చివరంలోనూ మారుతున్న గ్రహస్థితి మీకు అన్ని విధాల అనుకూలతలనే కనబడుతున్నవి. కానీ కొన్ని విషయాలలో మీరు ఒక భయంతో ఉంటారు. తండ్రి ఆరోగ్యం, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే మీ ఖర్చుకు సంబంధించిన వ్యవహారాలు, మీ లాభ నష్టాలకు సంబంధించిన వ్యవహారాలలో కొద్ది మార్పులు కూడా వస్తున్నాయి. అయితే ఈ వారంలో మీకు చాలా వరకు గ్రహస్థితి చాలా విధంగా అనుకూలిస్తున్నది. ఈ వారంలో మీకు శని, రవి, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలతతో పాటు కుజుడి యొక్క అనుకూలత బాగా ఉంది. అలాగే మీకు బుధుని యొక్క అనుకూలతలలో కొంత ప్రతికూలతో కూడిన అనుకూలతలు అంటారు, అవి కూడా మీకు కొంత అనుకూలం ఉన్నాయి. అయితే మీరు అయినంత వరకు మీ స్వవిషయాలే కాకుండా బంధువర్గాలు, మిత్రవర్గాలకు సంబంధించిన వ్యవహారాలు, తల్లి తరఫు బంధువులు కానీ, భార్య తరఫు బంధువులు కానీ, వారికి సంబంధించిన విషయాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదున్నా ఈ వారంలో మీరేం చేస్తారంటే, ముందు ఏదైనా జరగని ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఆనందంగా అక్యుములేట్ చేసుకోవడానికి, అంటే సాధించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఇదొక విశేషం. అలాగే 8, 9, 10వ తేదీలలో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఈ వారంలో మీకు గ్రహస్థితి సంపూర్ణంగా అనుకూలతతో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీకు ఆరోగ్య విషయంలో కూడా కొంత భయం, ఆందోళన ఉండవచ్చు. అలాగే పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత భయాందోళన ఉండవచ్చు. ముఖ్యంగా మీరు అశ్రద్ధ చేస్తున్నది మీ గురించి, మీ భార్య గురించి. మిగతా వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ గురించి కానీ, మీ భార్య గురించి కానీ, అంటే కుటుంబం గురించి మీరు అశ్రద్ధ చేయకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు భార్య సంబంధితమైన విషయంలో కొంత అనీజీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆమె ఆరోగ్యంలో కూడా కొంత మార్పులు వస్తున్నాయి, మీ ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. కొంత మీ ఆర్థిక పరిస్థితుల మీద మాత్రం మీకు ఒక మంచి గట్టి నమ్మకం ఏర్పడుతున్నది, మీకు ఒక ధైర్యం కూడా ఏర్పడుతున్నది. మీ ఆర్థిక పరిస్థితులు మాత్రం మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించుగా కొంత సంతోషకరమైన వాతావరణమే. అయినప్పటికీ కూడా ఎవరికో ఒకరు మోర్ అడ్జస్ట్మెంట్తో ఉంటున్నారు. మీరు భార్యకో భర్త కానీ, భర్తతో భార్య కానీ మోర్ అడ్జస్ట్మెంట్తో మీ వ్యవహారాలు కొంత అనుకూలిస్తున్నాయి. అలాగే సోదర సంబంధమైన వ్యవహారాల విషయంలో చిన్నపాటి వారికి సంబంధించిన విషయాల్లో కొద్ది ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి ఘర్షణ జరగవచ్చు వారితో కానీ, లేదా వారి గురించిన విషయాల్లో మీ యొక్క
కుటుంబంలో కూడా కొద్దిపాటి ఘర్షణ జరగవచ్చు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు కొద్దిగా శారీరకంగా కొంత అనీజీగా ఉండేటువంటి అవకాశాలు, అలాగే మీకు ఏదైనా వ్యాధి సంబంధమైన అంటే డయాబెటీస్ అట్లా బీపీ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వారంలో విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలం, ఆర్థిక పరిస్థితులు మాత్రం అత్యంత అనుకూలంగా ఉండేటువంటి మార్పులు జరగబోతున్నాయి కాబట్టి కొంత సంతోషంగానే ఉండగలుగుతారు. ఏది ఏమైనా ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఆ గ్రహ యుద్ధాలు మీకు కొంతవరకు అనుకూలించినా కొన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి. ఆ ప్రతికూలించే గ్రహంలో శుక్రుడు ప్రధానంగా ఉన్నాడు. ఆ శుక్రుడు ప్రధానంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ముభావంతో ఉన్నటువంటి దంపతులు వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారంలో మీరు అంటే జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కువ పట్టింపులు మాత్రం తులారాశి వారు అటు భార్యాభర్తల మధ్యన కావచ్చు, అత్యంత సన్నిహితులైన మిత్రులు కావచ్చు, అధికారులతో కావచ్చు, ఎవరితో కూడా పట్టింపులు తగ్గించుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఈ వారంలో మీరు బాగా పూజించవలసింది, ధ్యానించవలసింది శుక్రగ్రహం, ఆ తర్వాత బుధగ్రహం. ఈ 2 గ్రహాలకు ప్రాధాన్యంగా ఇవ్వండి. మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. దానివల్ల కొంత మీకు మనస్సు మరింత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చిక రాశికి ఈ వారంలో కొంత మార్పులు బాగానే ఉంటున్నప్పటికీ మీ భవిష్యత్ కార్యాచరణ మాత్రం చాలా ఆశాజనకంగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చేసేటువంటి పనులను కూడా మీకు అనుకూలిస్తాయి. కానీ ప్రస్తుత వాతావరణం కొంత మీకు ఆనందాన్ని, ఒకవైపు భయాన్ని, ఒకవైపు చిన్నపాటి ఆందోళన కలుగజేస్తున్నది. ఈ వారం ప్రారంభంలో మొత్తం మీద మీరు ఏదో ఒక సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి ఆ సమస్యకు సంబంధించిన విషయాలను మీరు ఎక్కువగా ఆలోచించి సమస్యను పరిష్కరించుకోగలగడానికి ప్రయత్నం చేస్తారు. అది ముఖ్యంగా మీ మీద ఆధారపడిన వ్యక్తులు కావచ్చు, ఇతరుల మీద మీరు ఆధారపడినటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంత నిరీక్షణతో కూడినటువంటి కొన్ని నిర్ణయాలు చేయడంలో కూడా మీరు కొంత ఇబ్బందులు పడుతుంటారు. అయితే మీకు ప్రత్యేకించి 6, 7 ఏదో ఒక ప్రత్యేకతతో కూడినటువంటి రోజుగా మీరు భావించాలి. ఇది ఒకంత అనుకూలమైనప్పటికీ కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఒక విచిత్రమైనటువంటి సంఘటనకు ఎదుర్కోబోతారు. ఏదో ఒక విచిత్రత మాత్రం మీకు 6, 7 కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే ఎలాంటి ఆందోళన ఉన్నా అతిగా ఆందోళన చెందకండి. ఎలాంటి ఒత్తిడి ఉన్నా ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి సమస్యలు, బాధలు మీ ఓర్పును పరీక్షించడానికో, మీ యొక్క గుణగణాలను పరీక్షించడానికో నిజంగానే ఏదో ఒక పరీక్షగానో ఉండవచ్చు. అయితే వాటిని మీరు కొంత సమయం పాటించి గంభీరతగా ఉండి కారణాలు తెలుసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు 8, 9, 10వ తేదీలు ఇంచుమించుగా మీ సమస్యకు పరిష్కారాలన్నీ కూడా మీకు అవగాహనకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత మీకు 10వ తేదీ నుంచి ఊరట కలగబోతున్నది. మొత్తం మీద ఈ వారంలో కలుగుతున్నది ఏంటంటే మార్పు, ఈ వారం చివరిలో కానీ ఈ వారం ప్రారంభంలో కానీ శారీరకమైన ఆరోగ్యాల మీద ఆందోళన, ఏదో ఒక వ్యాకులత, ఆహార విహారాలలో ఒక మార్పు, అలాగే మరి కుటుంబం గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు అధిక తాపత్రయం. దీంట్లో వాస్తవాలు కొన్ని ఉన్నాయి, ఊహాతీతమైనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోవాలి. తర్వాత న్యూరోటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఆడవాళ్ళు కొంత అధిక ఆందోళన చెందితే మీకు ఇబ్బందులు కలుగుతాయి. అధికమైన ఆందోళన చెందకండి. అలాగే క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకు కూడా ఏదో ఒక మార్పులు కలుగజేస్తున్నాయి. కొందరి విషయంలో శస్త్రచికిత్సలు జరిపే అవకాశాలు ఉన్నాయి. కొందరి విషయంలో ఇతరుల బాధ్యతలన్నీ మీ మీదనే పడి మీరే మోస్తున్నట్టుగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. ఒక విచిత్రమైన పరిస్థితి
ఈ వృశ్చిక రాశికి కొద్దిగా కలగబోతున్నది. అయితే ఏది ఏమైనా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇందులో నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు వార ప్రారంభంలో 3 గ్రహాలు, వారాంతంలో 4 గ్రహాలు, త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి మీకు 5వ స్థానంలో సంచారం చేయడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇది తప్పనిసరి పరిస్థితి. ఇందులో నుంచి మనం బయటపడాలి. ఇందులో మీ జన్మజాతకం కానీ, మీరు నడుస్తున్న దశలు కానీ కొంత పనిచేస్తాయి. గోచారం మాత్రం పూర్తిగా మనకు ప్రతికూలంగా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. శుక్రుడు కూడా బలహీనంగానే ఉన్నాడు. రెసిస్టెన్స్ పవర్ శుక్రుడి వల్ల తగ్గుతున్నది. తర్వాత ఇవి దేనికి సంబంధించినది అయిందంటే ముఖ్యంగా కొందరి విషయంలో ఆర్థిక పరిస్థితులు, వారి దేహారోగ్యాలు, కొందరి పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులు అంటే కొన్ని బంధువర్గాలకు సంబంధించిన వ్యవహారాలు, మరికొందరి పరిస్థితులలో చాలా వరకు వ్యాధి సంబంధమైన వ్యవహారాలు, మరికొందరి పరిస్థితులలో చర స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, సోదరులకు సంబంధించిన వ్యవహారాలు, ఏదైనానండి కొంత ఒత్తిడితో ఉంది. కాబట్టి దీనికి మీరు ఖచ్చితంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఒకసారి చేసుకోండి. మరీ కాని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఒక 40 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి కానీ, శివాలయం కానీ 40 ప్రదక్షిణలు, ఏది లేకుండా ఒక బిల్వం చెట్టు కానీ, రావి చెట్టు కానీ దాని చుట్టూ ఒక 40 ప్రదక్షిణలు ఒక కనీసం 3 రోజులు, 4 రోజులు, ఒక వారం రోజులు చేయండి. దాని మూలకంగా మీకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. అయితే ఈ వారంలో మరి ఒక విషయం చెప్పవలసిన అవసరం ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు కొంత ఊరట కలుగుతున్నది. ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత మేలు జరుగుతున్నది. కుటుంబ వ్యవహారాలు, మీకున్నటువంటి పిల్లలతో కానీ భార్యతో ఉన్న సంబంధాల్లో కొంత మెరుగు కలుగుతున్నది. అనురాధ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వాతావరణంలో కొంత మెరుగుంది. తర్వాత ఏదో ఒక ఒత్తిడితో కూడిన పనులు చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంత ఖర్చు పెరుగుతున్నది. ప్రయాణాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం ఒకటి ఉంది. దాని మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అలాగే కొంతవరకు మీకు ఏదో ఒక తెలిసి తెలియని సహాయ సహకారాలు మీకు లభించేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కొంతవరకు ఊరట కలగవచ్చు. ఏది ఏమైనా పైన నేను చెప్పినటువంటి పరిహారాలు తప్పక చేసుకోండి. దాని మూలకంగా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఈ వారం ప్రారంభం కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, అత్యంత సన్నిహితులతో ప్రత్యేకంగా ఆనందాన్ని కలుగజేసేటువంటి పరిస్థితులలో మీరు కొంత ఉత్సాహంగా ఉంటారు. మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నది. ఆకస్మికంగా కానీ, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారంగా కానీ 6, 7వ తేదీల్లో ప్రయాణాలు, కొద్దిపాటి మార్పులు, ఆర్థికపరమైన వ్యవహారాలు, ఇతరులకు సంబంధించిన విషయాలలో మరింత కంపల్సరిగా మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ తదుపరి మీకు 8, 9, 10వ తేదీలు చాలా వరకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా వరకు కొంతవరకు విశ్రాంతిగా ఉండవచ్చు. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొని ఏదో ఒక సాధించేటువంటి నెపంతో కూడా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, సామాజిక జీవనం, కుటుంబ జీవన విధానానికి వీటికి అన్నిటికి సంబంధించినటువంటి విషయంలో 8, 9, 10 ఇంచుమించు మీకు బాగా సహకరిస్తున్నది. 11వ తేదీ కూడా ఇంచుమించు కొంత విశ్రాంతిగానే ఉండి అన్ని విషయాలను సమీక్షించుకునేటువంటి పరిస్థితిలో మీరుంటారు. అయితే 8, 9వ తేదీలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది స్వవిషయానికి సంబంధించినదై ఉంది, అలాగే వృత్తిపరానికి సంబంధించినదై ఉంది, రాజకీయానికి సంబంధించినదై ఉంది, లేదా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే సంఘటనతో సంబంధించినదై ఉంది. కాబట్టి 8, 9, 10వ తేదీలు అయినంత వరకు మీరు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దాన్ని పరిశీలనతో ఉండడానికి ప్రయత్నం చేయండి.
పరిస్థితులకు అనుగుణంగా నడవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో ప్రారంభంలో కలుగుతున్న మార్పు కొంత ఆందోళన కలుగచేసిన ప్రత్యేకమైన పరిస్థితులలోనే మీ కదలికలు ఉంటున్నాయి కాబట్టి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల్లో మాతృ సౌఖ్యంచ సంతోషం నవధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభ కార్యస్య అని మీవి కావచ్చు, మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, వారికి సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రత్యేకమైన సమావేశాల్లో, ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీకు కొంత సాహితీపరమైన కొంత ఎడ్యుకేషన్ వాల్యూస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, చర్చనీయాంశాలు ఉన్నాయి. తర్వాత ప్రత్యేకమైనటువంటి సమావేశాలలో ప్రత్యేకమైన కొన్ని అవకాశాలు కూడా మీకు కలుగుతాయండి, ఏదో రకమైన అవకాశాలు. కాబట్టి ఒక విచిత్ర పరిస్థితి, అంటే ఈ విచిత్ర పరిస్థితి కొంత పాజిటివ్గానే ఉంటుంది, కానీ తెలియని ఆందోళన, ఒక ఘర్షణ నిరంతరం మనస్సులో ఉంటుంది, ఒక భయం మనసులో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోవాలి. తర్వాత బంధువర్గాలకు సంబంధించిన విషయంలో, అత్యంత సన్నిహితులకు సంబంధించిన విషయంలో, సోదరులకు తోబుట్టులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన, అంటే అపవాదులు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా చాలా అత్యంత ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సహకారాలు లభిస్తాయి, పిల్లల యొక్క సహకారాలు లభిస్తాయి. ప్రత్యేకంగా కొంత బంధువులు పరిచయాలు కావచ్చు, మిత్రుల పరిచయాలు కావచ్చు. వృత్తిపరమైనటువంటి విషయంలో మీరు చాలా వరకు గృహ సంబంధమైన వ్యవహారాలు కానీ, వృత్తిపరమైన విషయంలో కానీ కొన్ని మార్పులు, కొద్దిగా ఘర్షణాయుతంగా కొద్దిగా గుడ్ చేంజెస్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా ప్రయాణాలు ఉండేటువంటి పరిస్థితులు, అలాగే గృహ వాతావరణంలో భాగస్వాముల మధ్యన ఘర్షణ, రాజకీయంలో ప్రత్యర్థులతో ఘర్షణ, వ్యాపారంలో భాగస్వాములతో ఘర్షణ, గృహ సంబంధంగా భార్యాభర్తల మధ్యన కొంత ఘర్షణ లేదా అతి ఆలస్యం, ఏదో ఒకటి కొద్దిగా మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కొంత ఉత్సాహాన్ని కలుగజేస్తున్నది. అలాగే మీ స్వవిషయంలో గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని మీరు ఒక అడుగు ముందుకు పోతారు. అంటే సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ధనురాశి వారు ఈ వారంలో ఇలాంటి పరిస్థితుల్లో చరాస్తుల మార్పులు కానీ, క్రయ విక్రయాలు కానీ, వాహనాలు మార్పులు చేర్పులు కానీ, వాహన ప్రయాణాల యందు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ధనురాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ 4 గ్రహాల యొక్క కూటమి. ప్రారంభంలో త్రిగ్రహ కూటమి, రవి, శని, కుజులు ప్రారంభంలో ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో, ఈ వారం చివరిలో బుధుడు కూడా చేరుతున్నాడు. కాబట్టి ఈ యొక్క 4 గ్రహాల కూటమి యొక్క ప్రభావం ప్రత్యేకించి మీకు గోచార రీత్యా 4వ స్థానంలో ఉంది. కాబట్టి జాగ్రత్తగా దాన్ని వ్యవహారాలు చూసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రత్యేకించి బుధ, కుజ, రవి, శని ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి స్వల్ప పరిహారాలు ఏదైనా మీరు చేసుకుంటే కొంత ఆనందంగా ఉండగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. ఈ మకర రాశి వారు ఈ వారం ప్రారంభం నుంచి కూడా ఇంచుమించు మీకు 5, 6, 7వ తేదీలు విశేషించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సంతోషకరమైన వాతావరణం ఉంది. అనుకున్న పనులు సాధించే ధోరణిలో ఉంటారు. శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. ప్రత్యేకించి మిత్రులకు సంబంధించిన వ్యవహారాలు, వారికి చేదోడుగా వాదోడుగా ఉండేటువంటి వ్యవహారాలు చాలా వరకున్న మీకు 5వ తేదీ ఒక చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది అత్యంత ఉత్సాహంగా ఉండేటువంటి కార్యక్రమం. ఇది భార్యాభర్తలు, పిల్లలు వీటికి సంబంధించిన విషయాలకు కూడా సంబంధించిన విషయం ఉంది. మరి యువకులు మరింత ఉత్సాహంగా ఉంటారు. అభిమానులు, ప్రేమికులు వీళ్ళు కూడా కలుసుకునేటువంటి రోజుగా కనబడుతున్నది. 6, 7 కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులే ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక విషయాలు కానీ,
సాంప్రదాయపరమైనటువంటి కార్యక్రమంలో కానీ, భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ కలుసుకునేటువంటి పరిస్థితులు 6, 7వ తేదీలో కనబడుతున్నది. 8, 9, 10వ తేదీలు అత్యంత సాధారణమైన రోజులుగా తీసుకోవాలి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కొంతవరకు మానసిక శారీరక విచారాలతో సంబంధం కానీ, మానసిక శారీరక సమస్యలతో సంబంధించినదై ఉండవచ్చు. ప్రయాణాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ, అనారోగ్యపరమైన వ్యవహారాలు కానీ, అకాల భోజనాలు కానీ ఏదో ఒకటి మీకు సమస్యగా ఈ 8, 9, 10వ తేదీలో కనబడుతున్నది. తిరిగి 11వ తేదీ మీకు అత్యంత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. 8, 9, 10వ తేదీలలో మీరు కాస్త కుటుంబానికి దూరంగా కానీ, సౌఖ్యకరమైన జీవితానికి దూరంగా కానీ, ఎడంగా కానీ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో మీకు కలుగుతున్న మార్పులు, ఒకవైపు ఉత్సాహంగా ఉన్న, ఒకవైపు బంధు విరోధాలు, సోదరులతో విరోధాలు, అలాగే కొంతవరకు మతి భ్రమణ అంటే మతిమరుపుతో ఉన్నటువంటి సమస్యలు, ఇలాంటి వాటితో కొంత మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మున్ముందు కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు గృహపరమైన వ్యవహారాలు చాలా సంతోషాన్ని కలుగజేస్తున్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయంలో కూడా, సోదరులకు సంబంధించిన విషయంలో కూడా, మీ కింద పనిచేస్తున్నటువంటి వారి విషయంలో కూడా కొంత అనుకూలతలు మీకు ఏర్పడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు అన్యోన్యతను కలుగజేస్తున్నది. మరి పరిస్థితులు చాలా అనుకూలంగానే ఉంటున్నాయి, కానీ సౌఖ్యకరమైన జీవితానికి కొద్దిగా ఎడంగా ఉంటున్నారు. అలాగే సోదరులకు సంబంధించిన విషయంలో కూడా కొద్దిగా మీకు ఇబ్బంది కలుగుతున్నది. ఆర్థికపరమైన వ్యవహారాలు శారీరకంగా కొంత శ్రమతో ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కుటుంబపరమైనటువంటి సమస్యలలో కొద్దిగా సతమతమవుతుంటారు. ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది. ఆర్థికపరమైన విధానాలు, తర్వాత కొన్ని కమిట్మెంట్స్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సోదరులకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు కొంత అనుకూలతలు, కొంత ప్రతికూలతతో కలిసి కనబడుతున్నది. మొత్తం మీద మకర రాశి వారికి కొంత ఈ వారంలో చేదోడు వాదోడుగా అందరి సహకారం లభించినప్పటికీ మీరు బంధు విరోధాలు, మిత్రులతో విరోధాలు, కుటుంబంతో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలలో ప్రత్యేకించి విష్ణు అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామం కానీ ప్రత్యేకించి చేయించండి. లేదా ఒక రావి చెట్టు చుట్టూ ప్రతిరోజు ఒక 21 ప్రదక్షిణలు చేయండి, అనుకూలతలు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి యొక్క ప్రత్యేకత ఈ వారం ప్రారంభంలో కొద్దిగా సుదీర్ఘమైన ఆలోచనలు, గంభీరమైన ఆలోచనలతో ఒకవైపు కుటుంబాన్ని, ఒకవైపు సమాజాన్ని, ఒకవైపు మీ వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, కొంత గౌరవప్రదమైన జీవితాన్ని గురించిన ఆలోచనలు కూడా ఉంటాయి. 6, 7వ తేదీలు సాధారణంగా ఇది సామాజిక జీవితం, రాజకీయ జీవితం, ప్రముఖులతో కలిసేటువంటి అవకాశాలు, అలాగే బంధువర్గాలు, మిత్రవర్గాలు వాళ్ళతో కలిసేటువంటి వ్యవహారాలు, శుభకరమైనటువంటి వార్తలు, విందులు, వినోదాలకు సంబంధించినదై కొంతవరకు ఉంటుంది. ఆ తదుపరి 8, 9, 10వ తేదీలు కూడా అలాగే మీకు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి మీరు తలపెట్టిన కార్యక్రమాలను ఏ విధంగా సఫలం చేసుకోవాలి అనేది ఉంటారు. అలాగే మీ జీవితంలో ఒక ఆనందం, మీ వల్ల ఇతరులు సహకరించే దాంట్లో కూడా ఒక ఆనందాన్ని చూస్తారు. 11వ తేదీలో కొద్ది మార్పులు, చిన్నపాటి ప్రయాణాలు, అలసటలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన విషయాలను కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు ఒక రకంగా ఘర్షణాయుతంగా ఉన్నప్పటికీ కూడా, కొద్ది అలసటతో ఉన్నప్పటికీ కూడా, కొంత అనుకూలతతో పాటు ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులలో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, గృహ సంబంధితమైనటువంటి వస్తువులు ఏవని వాటికి సంబంధించి దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరాలు, తర్వాత కొంత సౌఖ్యకరంగా ఉండడానికి, రిలాక్స్గా ఉండడానికి కూడా ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చేస్తారు.
కొన్ని సందర్భాల్లో కొంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరగవచ్చు. కానీ ఒకసారి మీరు ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించేయండి. కొందరు భూములు కొనడం కానీ, ప్లాట్లు కొనడం కానీ, ఇళ్ళు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, ఆభరణాలు కొనడం కానీ, వీటికి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. మీ వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు, మీ గృహానికి సంబంధించిన అవసరాలను బట్టి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి పిల్లలతో విభేదాలు, మీ సంతానంతో విభేదాలు రాకుండా చూసుకోండి. తర్వాత ఒక్కొక్కసారి మీ ఆరోగ్యంలో కూడా సూక్ష్మంగా కొన్ని మార్పులు వస్తున్నాయి, అలసటతో కూడినటువంటి మార్పులు వస్తున్నాయి. కాబట్టి కొందరి విషయంలో మెడికల్ చెకప్ కూడా అంత తొందర కాదు. కానీ ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మునుముందు విషయాలు ఇవి దృష్టిలో పెట్టుకొని చేయవలసి ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రయాణాలలో అలసటలు ఉంటాయి. బంధువర్గాలు, మిత్రవర్గాలు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయంలో కూడా కొంత ఎదురుచూపులు ఉంటాయి. తర్వాత వృత్తిపరమైన విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొన్ని మంచి మార్పులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు. శతభిష నక్షత్ర జాతకులకు మీ ఆరోగ్యంలో కానీ, భార్య ఆరోగ్యంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఒక సంతోషకరమైన నిర్ణయం తీసుకొని కుటుంబాన్ని మీరు సంతోషపెట్టవచ్చు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలతో పాటు సమీప సన్నిహితులు, బంధువులు, మిత్రులు, సోదరులకు సంబంధించిన విషయాలలో మీ నిర్ణయాలలో భేదాభిప్రాయాలు, కుటుంబపరంగా కానీ మీకు కానీ భేదాభిప్రాయాలతో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కుటుంబ పరంగా, అది ప్రత్యేకించి ఆర్థికపరమైన వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం కూడా మీకు ఈ వారంలో ప్రారంభమవుతున్నది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు శారీరక ఆరోగ్యాలు, అలసటలు చూసుకోవాలి. అలాగే భార్య పిల్లల యొక్క ఆరోగ్యాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వారంలో మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ పరంగా కొంత అభివృద్ధి కలుగుతుంది. ఇతరుల సహకారాలు లభిస్తాయి. కొత్త స్నేహితాలు ఏర్పడతాయి, లేదా కొత్త బంధువుల పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కుంభరాశికి సంబంధించిన విషయాలు. ఈ వారంలో కుంభరాశి చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ బుధ స్తోత్రము, రావి చెట్టు ప్రదక్షిణ కానీ, బుధునికి అష్టోత్తరం కానీ, లేదా విష్ణు సంబంధమైన పూజలు కానీ చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఏదో ఒక హడావుడి వారం ప్రారంభంలో కలగబోతున్నది. ఎటు తోచని స్థితి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని స్థితి, ప్రయాణాలు అలసటలు, ఆర్థికపరమైన భారాలు, ఖర్చులు, వాటికి సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యవహారాలలో కూడా అన్యోన్యత కరువు, సహకారాలు కరువు, ఇలా ఉంటుందన్నమాట. తర్వాత ఇష్టపూర్తిగా భోజనాలు చేయడంలో కానీ అంత మొక్కుబడిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నాయి. 6, 7 కూడా సాధారణంగానే ఉంది. మీకు సెల్ఫ్ బూస్టింగ్ అంటే మీకు మీరుగానే ఉత్సాహాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి సహాయ సహకారాలు కానీ మోరల్గా మీకు అటు కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఇవన్నీ కూడా మీకు సాధారణంగా కనబడుతున్నాయి. ఒక ప్రత్యేకించి మీ ఆలోచనలకు ఒక ప్రతిరూపం, ఒక మంచి జీవితం మీకు కనబడుతున్నది. 8, 9, 10వ తేదీలలో చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. చాలా అనుకూలతగా ఉంటాయి. వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏ రకంగా కూడా మీకు ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, సాధారణ జీవితంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకత ఏదో ఒక ప్రత్యేక, అంటే ఇది పెళ్ళిళ్ళు కావచ్చు, పేరంటాలు కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కావచ్చు, కొన్ని ప్రత్యేకించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. ఇది కొంత వేదాంత పరంగా కూడా ఉంది, ఆధ్యాత్మిక పరంగా ఉంది, వ్యవహార పరంగా ఉంది. ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు 8, 9, 10 కనబడుతున్నది. 11 కూడా ఒక రకంగా ఆనందంగానే ఉంది. అయితే ఈ వారం ప్రారంభంలో మారిన మార్పు కానీ, ఈ వారాంతంలో కలుగుతున్న మార్పు కానీ మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జ్వర ఖడ్గ వ్రణం చైవ. సామాన్యంగా శారీరకంగా ఏదో ఒక అనీజీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ప్రయాణాల మూలకంగా, ఒత్తిడి మూలకంగా, కొంత అలసటల మూలకంగా కొంత ఇబ్బందులు, కొందరి విషయంలో చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పు ఏమిటంటే, మీకు బంధువులతో కానీ, మిత్రులతో కానీ, భార్య పిల్లలతో కానీ కొద్దిగా విభేదాలు, కొద్ది మనస్తాపాలు, ఏదో ఒకటి అనీజీ, అంటే మీ అభిప్రాయాలకు భిన్నంగా వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా మీరు ఉండడం జరుగుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీకు కొంత ఒక శుక్రగ్రహమే మీకు బాగా అనుకూలిస్తున్నది. ఈ వారం ప్రారంభంలో త్రిగ్రహ కూటమి, ఈ వారం చివరిలో చాతుర్గ్రహ కూటమి. అంటే మనకు మీనరాశిలో రవి, శని, కుజ యుద్ధం, ఈ 3 గ్రహాల యుద్ధం ఒకటి జరుగుతున్నది. తర్వాత చివరికి బుధుడు కూడా వస్తున్నాడు. వీటి మూలకంగా కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు, అంటే పరిస్థితులకు అనుగుణంగా కనబడుతున్నటువంటి విషయాలతో ఆనందపడాలే కానీ అత్యుత్సాహంగా చేసే పనులు మీనరాశి వారు ప్రత్యేకమైన మార్పులు చేయడం, మేజర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, పొలాలు మార్చడం, వాహనాలు మార్చడం, శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా కొంత జాగ్రత్తగా ఉండడం, బంధువులతో, మిత్రులతో, భార్యతో, పిల్లలతో చిన్నపాటి అభిప్రాయాలు కొద్దిగా కొందరి విషయంలో పెద్దగా కూడా కావచ్చు. కాబట్టి భేదాభిప్రాయాలు లేకుండా మీలోనే మీరు సంఘర్షణ పడుతూ దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా విషయాలు తదుపరి వారంలో ఆలోచించుకుంటే బాగుంటుంది. అయితే ఒక ప్రత్యేకత 8, 9, 10వ తేదీలు మాత్రం కనబడుతున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కొంత అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. అయితే అదేవిధంగా మీకు ఈ వారంలో కొంత లాభం, భూ సంబంధ లాభాలు కానీ, అలాగే క్రయ విక్రయ ఏదో ఒక లాభాన్ని మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కొంత ఆనందాన్ని ఇస్తున్నది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. లేదా కొన్ని కొత్త నిర్ణయాలు, అది కుటుంబానికి సంబంధించి కానీ, పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కానీ, కొన్ని నిర్ణయాలు కొంతవరకు ఉత్సాహంగానే చేసుకుంటారు. అలాగే ఏదో ఒక కంపల్సరిగా వ్యక్తిగతంగా కానీ, కుటుంబంతో కానీ ఒక ప్రయాణ సూచన కూడా కనబడుతున్నది. చిన్నపాటి వాద వివాదాలు కూడా కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ముఖ్యంగా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని విషయాల్లో మీరు ధార్మికమైన చింతనతో ఈ వారం కాలం గడిపేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో తగు జాగ్రత్తగానే ఉండడం మంచిది. మేజర్ అంటే మార్పులు కోరడం కానీ, చేయడం కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితిలో మీ ఇష్టదైవ ప్రార్థన, లేదా అన్ని నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రార్థన, లేదా మీకు ఏదైనా ఒక యాత్ర చేసినట్టయితే బాగా ఉంటుంది. సాధారణంగా ఏది చేయని వాళ్ళైతే బిల్వాష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం, రావి చెట్టు ప్రదక్షిణ, జమ్మి చెట్టు ప్రదక్షిణ, ఈ 3 చెట్లకు ప్రదక్షిణలు కూడా ఒక 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7 రోజులు కానీ చేసుకున్నా మీకు అనుకూలతలు వస్తాయండి. దాన్ని బట్టి మీరు ముందు కార్యక్రమాలకు ఉత్సాహంగా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులలో ప్రారంభంలో కుజుడు మీనరాశి పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈ వారం చివరిలో బుధుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మారుతున్నటువంటి గ్రహ స్థితులు, యుతులు, దృష్టులు, వేధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా మీకు ఈ వార ఫలాలు తెలియజేయడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.